హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు మన ఛానల్లో మీ అందరితోటి కొన్ని విషయాలను షేర్ చేసుకోవడానికి ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా బోర్ కొడితే స్కిప్ చేసేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటారు. అయితే రెగ్యులర్గా మన ఛానల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు డైలీ ఒక రెసిపీని నేను షేర్ చేస్తాను. మన ఛానల్లో ఎక్కువగా ట్రెడిషనల్ రెసిపీస్ ఉంటాయండి. అందులోనూ నేను ప్రతి ఒక్కటి రెసిపీని ముందుగానే ట్రై చేసి అది టేస్ట్ కానీ చూడడానికి పిక్ కానీ ప్రతి ఒక్కటి కరెక్ట్గా కుదిరితేనే ఆ రెసిపీ అనేది మీకు షేర్ చేస్తాను. నాకు రెసిపీ నచ్చలేదనుకోండి, టేస్ట్ కానీ చూడడానికి ఆ పిక్ బాగా అనిపించకుండా, అసలు నాకు ఏమాత్రం కొంచెం నచ్చకుండా అసలు నేను ఆ వీడియోను షేర్ చేయనండి. కొన్నిసార్లు అయితే ఎన్నో రెసిపీస్ను అలా ట్రై చేశాను, ఎక్కువగా కష్టపడి ట్రై చేశాను. కొన్నిసార్లు అయితే నాకు రెసిపీస్ అంత టేస్ట్ పర్ఫెక్ట్గా అనిపించలేదు. అలాంటి రెసిపీస్ను నేను షేర్ కూడా చేయలేదండి. ఎందుకంటే మన ఛానల్ మీద ఉన్న నమ్మకాన్ని నేను అసలు కోల్పోదలుచుకోలేను. ఎందుకంటే ఆ రెసిపీని మీరు చూసి ఎంతోమంది చూసిన వారు ప్రతి ఒక్కరేమి ట్రై చేయరు, కానీ దాంట్లో కనీసం 10% అన్నా ఆ రెసిపీని ట్రై చేస్తారు. అది మీకు నచ్చితేనే మళ్ళీ తర్వాత వచ్చే రెసిపీస్ని మీరు కంటిన్యూగా చూడగలుగుతారు. ఒకవేళ నేను చేసిన రెసిపీ మీకు టేస్ట్ నచ్చకపోతే అప్పుడు నన్ను తిట్టుకుంటారు కూడా అండి. చాలామంది తిట్టుకుంటారు, ఇదేం రెసిపీ ఇట్లా వచ్చింది, మాకు టేస్ట్ బాగాలేదు, ఏమీ బాగాలేదు, మా టైం వేస్ట్ అయింది, మనీ వేస్ట్ అయిందని అలా చాలామంది తిట్టుకుంటారు. అలాంటివి నాకు అస్సలు నచ్చదండి. అందుకోసమే నేను ఏ రెసిపీ చేసినా ముందుగా ట్రై చేసి మా ఇంట్లో వాళ్ళందరికీ పెడతాను. టేస్ట్ చాలా బాగుందంటేనే ఆ రెసిపీని మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేసి నెక్స్ట్ డే కంపల్సరీగా అది పర్ఫెక్ట్గానే కుదురుతుంది. అప్పుడు ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటానండి. అయితే చాలామంది అంటారు, కొన్ని కొత్త కొత్త వెరైటీస్ పెట్టచ్చు కదా మీరు అంటారు. నాకు తెలిసి అయితే కనిపెట్టే రెసిపీస్ పెట్టడం నచ్చదండి. అంటే ఇప్పుడు చపాతీలు గోధుమ పిండితో చేస్తేనే చాలా బాగుంటాయి. ఆ గోధుమ పిండిలో శనగపిండి వేసి చపాతీ చేస్తే అది కొత్త వెరైటీ కావచ్చు, కానీ టేస్ట్ అది ఎలా ఉంటుందో మీరే ఊహించగలరు. అలా కొన్ని కనిపెట్టే వీడియోస్, కనిపెట్టే రెసిపీస్ షేర్ చేయడం నాకు కొంచెం నచ్చదండి. కానీ ఒక్కొక్కసారి తప్పని పరిస్థితిలో ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి షేర్ చేయాల్సి వస్తుంది. కానీ నాకు అలా కొత్తగా కనిపెట్టే రెసిపీస్ అంటే అంతగా నచ్చవు. కాబట్టి నేను ఎక్కువగా మన ఛానల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ను, ట్రెడిషనల్ రెసిపీస్ను అప్పుడప్పుడు మాత్రమే కొత్త కొత్త వెరైటీస్ను షేర్ చేస్తున్నాను. మీరు నా వీడియోస్ నా ఛానల్లోకి వెళ్ళి నా రెసిపీస్ని చూస్తే మీకు అర్థమవుతుందండి. ఎక్కువగా రెగ్యులర్గా చేసుకునే రెసిపీసే ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే మేమంటే కుకింగ్ ఛానళ్ళు నడుపుతున్నాం కాబట్టి మా ఇంట్లో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటుంది. కానీ అందరి ఇండ్లలో ఈ ఇంగ్రీడియంట్స్ ఉండవు కదండి. కాబట్టి నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ని ఎక్కువగా షేర్ చేస్తాను. అయితే కొన్ని రెసిపీస్ను నేను ముందుగా ట్రై చేసి అది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే ఆ వీడియోను షేర్ చేస్తానని చెప్పాను కదండి. నేను చెప్పింది ప్రతి ఒక్కటి అందరూ నమ్మాలని రూల్ ఏం లేదు కదా. కానీ కొందరికి నమ్మకం కోసం నేను ఈ రెసిపీస్ని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. అంటే నేను ముందుగా ట్రై చేశాను, నాకు ఆ రెసిపీ నచ్చకపోవడం వల్ల ఆ వీడియోను నేను అసలు షేర్ చేయలేదు. అలాంటి కొన్ని రెసిపీస్ ఉన్నాయి. వీటితో పాటు కొన్ని ఫెయిల్ అయిన రెసిపీస్ కూడా ఉన్నాయండి. నేను ఆ ఫెయిల్ అయిన రెసిపీస్కి అయితే చాలా కష్టపడ్డాను, మనీ కూడా చాలా లాస్ అయ్యింది. కానీ అయినా అది లాస్ అయిందని ఆ వీడియోని షేర్ చేస్తే మాత్రం మన మీద ఉన్న నమ్మకం అనేది కోల్పోతాం. కాబట్టి నేను అలాంటి రెసిపీస్ని ఎప్పుడూ షేర్ చేయలేదు. మరి అలాంటి రెసిపీస్ ఏంటో ఇప్పుడు ముందు ముందు మీరే చూసేయండి. వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి జస్ట్ ఒక 2-3 మాత్రమే షేర్ చేయగలిగాను. ఇంకా బోల్డ్ అని రెసిపీస్ ఉన్నాయండి. అలా ముందుగా ట్రై చేసి అది బాగాలేకపోవడం వల్ల రెసిపీస్ షేర్ చేయలేకపోవడము, కొన్ని రెసిపీస్ ఏమో పూర్తిగా ఫెయిల్ అవ్వడము, అలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి. కానీ వీలైతే ఎప్పుడైనా వాటిని కూడా షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈ వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి కొన్నిటి మాత్రమే షేర్ చేస్తున్నాను. అవేంటో చూసేయండి. రీసెంట్గా నేను మొగలై పరాటా రెసిపీని షేర్ చేశాను. పర్ఫెక్ట్గా కుదిరిన తర్వాతనే ఈ రెసిపీని అప్లోడ్ చేయగలిగాను. అయితే ఈ మొగలై పరాటా మైదా పిండితో చేస్తారండి. కానీ చాలామంది మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కదా మేడం, గోధుమ పిండితో చేసుకోవచ్చా అని కమెంట్లో అడుగుతారు. మరి ట్రై చేద్దామని నేను ఈ మొగలై పరాటాను గోధుమ పిండితో ట్రై చేశానండి. చూసారు కదా, గోధుమ పిండితో ట్రై చేస్తే ఇలా ఉంది. చూడ్డానికి నాకు అంతగా నచ్చలేదు. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా అసలు నాకు ఏమాత్రం నచ్చలేదు. అప్పుడు అనుకున్నాను, ఏ రెసిపీ అయినా దేంతో చేయాలో దాంతో చేస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది
వస్తుందని అర్థమైంది నాకు. కానీ మైదాపిండి హెల్త్కి మంచిది కాదు, కానీ మనం ఎప్పుడూ రెగ్యులర్గా తీసుకోం కదండి, అప్పుడప్పుడు మాత్రమే ఇలా మైదాపిండితో చేసిన స్నాక్స్ తింటాం కాబట్టి ఏం పర్వాలేదు అనిపించి మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే నేను మైదాపిండితోనే ట్రై చేశాను. అప్పుడు టేస్ట్ చాలా బాగుంది, పర్ఫెక్ట్గా కుదిరింది. ఆ తర్వాతనే ఈ రెసిపీని మీతో షేర్ చేశాను. చూసారు కదండి, చాలామంది గోధుమ పిండితో చేస్తే బాగుంటుందా మేడం అని అడుగుతారు. కొన్ని రెసిపీస్ మాత్రమే అండి మైదా పిండి బదులు గోధుమ పిండిని వాడచ్చు, కానీ అన్ని రెసిపీస్కి అది సాధ్యం కాదు. ఏ పిండితో చేస్తే ఎలా టేస్ట్ ఉంటుందో దానికి ఒక ఎగ్జాంపుల్ అనేది ఈ వీడియోని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో నేను గోధుమ పిండితోటే మొదటగా మొగలై పరాటా ట్రై చేశాను. నాకు టేస్ట్ అంతగా నచ్చలేదు, చూడడానికి బాగాలేదు, టేస్ట్ కూడా అంత బాగాలేదు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే మైదా పిండితో చేసి ఆ రెసిపీ సూపర్గా అనిపించిన తర్వాతనే ఆ వీడియోను షేర్ చేశాను. అయితే మీరు అనుకుంటారు కదండి, ముందు ట్రై చేస్తారా? అలా ఏం చేయకుండొచ్చు, డైరెక్ట్గా వీడియోను చేసిన తర్వాత అది ఎలా వచ్చినా ఆ వీడియోను షేర్ చేస్తారని కొంతమంది అనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియోను నేను మీకు చూపిస్తున్నాను. ఇలాంటివి చాలా ఉన్నాయండి వీడియోస్, అది కుదరకపోవడమో లేదా కొన్ని వీడియోస్ ఫెయిల్ అవ్వడమో అలాంటి బోల్డని రెసిపీస్ ఉన్నాయి. కానీ అన్నీ ఒకే వీడియోలో చూపించడం సాధ్యం కాదు కాబట్టి, అందులోనూ చాలామందికి బోర్ కొడుతుంది కాబట్టి ఇలా కొన్ని రెసిపీస్ను షేర్ చేశాను. చూసారు కదండి, గోధుమ పిండితో మొగలై పరాటా ఇలా ఉంది. చూడడానికి మామూలుగా ఉంది, టేస్ట్ కూడా మామూలుగానే ఉందండి. కానీ తర్వాత మైదాపిండితో చేసిన మొగలై పరాటా అయితే సూపర్గా ఉంది. రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. చాలా చాలా బాగుంది. చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి మొగలై పరాటా రెసిపీని తప్పకుండా చూడండి, ట్రై చేయండి. చేశాక కూడా కమెంట్లో షేర్ చేయండి మీ ఒపీనియన్. ఇప్పుడు మరొక రెసిపీ చూద్దాము. ముందుగా నేను ఫస్ట్ డే బ్రెడ్ శాండ్విచ్ ట్రై చేశానండి. అది కొద్దిగా మాడిపోయింది, టేస్ట్ కూడా సరిగ్గా రాలేదు. కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ప్రాసెస్లో సేమ్గా చేశాను, కానీ సూపర్గా కుదిరింది. అయితే మనం చేసే విధానంలో కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ జరిగి అది మాడిపోవడమో లేదా రెసిపీ చెడిపోవడమో అలాంటిది జరుగుతుంది. అలాంటి రెసిపీస్ను నేను అస్సలు పోస్ట్ చేయనండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మంచి చేసిన తర్వాతనే ఆ రెసిపీని షేర్ చేశాను. ఇది ఫస్ట్ డే ఫెయిల్ అయిన రెసిపీ అండి. ఎలా చేశానో చూపిస్తున్నాను. ఈ రెసిపీలో నేనేం కొంచెం మిస్టేక్ అనేది జరిగింది, రెసిపీ మాడిపోయింది అంతే. కానీ టేస్ట్ బాగానే ఉందండి, కానీ చూడడానికి బాగుండదు కదా అలా మాడిపోయిన రెసిపీని షేర్ చేయడము. అందుకే ఈ వీడియోను నేను షేర్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ డే కొత్తగా ట్రై చేశాను. అప్పుడు సూపర్గా పర్ఫెక్ట్గా కుదిరింది. ఆ రెసిపీని మాత్రమే షేర్ చేశాను. బ్రెడ్ శాండ్విచ్, చీజ్ బ్రెడ్ శాండ్విచ్ అండి. ఈ మధ్య కాలంలోనే ఆ రెసిపీని కూడా షేర్ చేశాను. ఇది పిల్లలకైతే చాలా నచ్చుతుందండి. ముఖ్యంగా పిల్లలు బేకరీ ఐటమ్స్ అంటే వాళ్ళు ఎంతగా ఇష్టపడతారు. మరి బేకరీ నుంచి తెచ్చుకునే రెసిపీస్ అంత హైజీనిక్ కాదు కదా. మనం ప్రతి ఒక్కటి ఇంట్లో ఇలా ఈజీగా ట్రై చేసి పెట్టండి. వాళ్ళకు హెల్త్కు బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే నేను ముందుగా ట్రై చేసిన రెసిపీని మాత్రమే చూపిస్తున్నాను. మంచి పర్ఫెక్ట్గా కుదిరిన రెసిపీ మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. చూసారు కదండి, ఇలా కొంచెం మాడిపోయింది. ఇలా మాడిపోయిన రెసిపీని షేర్ చేస్తే నన్ను అందరూ తిట్టుకుంటారు కదా, అది చూడడానికి బాగాలేదు, ఇంకా తింటే ఎలా ఉంటుందని అనుకుంటారు. నాకే నచ్చలేదు. నచ్చినప్పుడు అలాంటి రెసిపీస్ని షేర్ చేయలేను కదా. చూసారు కదా, ఇలా వీడియో ఇలా ఉందండి. ఫస్ట్ డే ట్రై చేసిన రెసిపీ ఇది. అందులో చీజ్ కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయింది, కొంచెం మాడిపోయింది. అప్పుడు నాకు నచ్చలేదు కాబట్టి ఈ వీడియోని నేను షేర్ చేయలేను. తర్వాత నెక్స్ట్ డే సూపర్గా కుదిరిన బ్రెడ్ శాండ్విచ్ రెసిపీని షేర్ చేశాను. చూసారు కదండి, ఇలాంటి రెసిపీస్ ఎన్నో ఉంటాయండి. బోల్డ్ అని రెసిపీస్ను ముందుగా ట్రై చేస్తాము, అవి సరిగ్గా రాకపోవడము, ఫెయిల్ అయిన రెసిపీస్ ఇలా చాలా ఉంటాయండి. మీరు అనుకుంటారు రెసిపీని ఇలా తయారు చేసి అలా అప్లోడ్ చేసేస్తారు అనుకుంటారు, కానీ దాని వెనుక ఎంతో కష్టం ఉంటుందండి. అంత ఈజీ కాదండి ప్రతి ఒక్క రెసిపీని షేర్ చేయడం అనేది. ఒకటికి 2 సార్లు సరిగ్గా కుదిరింది లేనిది టేస్ట్ అన్నీ చూసుకున్న తర్వాతనే ఆ రెసిపీని మేము షేర్ చేస్తాము. ఇప్పుడు మరొక రెసిపీని చూపిస్తానండి. ఇదైతే టోటల్గా అట్టర్ ఫ్లాప్ అయిన రెసిపీ అండి. నాకు తెలిసి నేను కుకింగ్ ఛానల్ రన్ చేస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు టోటల్గా అట్టర్ ఫ్లాప్ అయిన రెసిపీ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ రెసిపీకి అన్ని రెసిపీస్ల కంటే చాలా కష్టపడ్డాను, కానీ అయినా నాకు సరిగ్గా అస్సలు కుదరలేదు. కుదరకపోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ ట్రై చేయాలంటే కూడా భయం వేసిందండి. ఎందుకంటే ఆ రెసిపీకి చాలా కష్టపడ్డాను, మనీ కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్ చేశాను, అయినా ఆ రెసిపీ సరిగ్గా కుదరలేదు. మీరు కూడా ఈ రెసిపీని చూడండి. అసలు నేను చేసిన దాంట్లో ఎందులో పొరపాటు ఏందో కూడా నాకు తెలియదు. పోనీ పొరపాటు దీంట్లో అయ్యిందని తెలిస్తేనేమో మళ్ళీ నెక్స్ట్ డే ఆ పొరపాటు చేయకుండా ఆ రెసిపీని ట్రై చేసేదాన్ని.
పొరపాటు తెలియనప్పుడు ఆ రెసిపీని మళ్ళీ ట్రై చేయడం కూడా నాకు వేస్టే అనిపించింది. మీరు కంప్లీట్గా ఈ రెసిపీని చూసి నేను ఎందులో మిస్టేక్ చేశానో మీకు ఎవరికైనా అర్థమైతే తప్పకుండా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నాకు ఇప్పటివరకు ఆ రెసిపీ సరిగ్గా రాలేదు, అందుకే నేను ఆ రెసిపీని ట్రై చేయలేదు. చూడాలండి, ఇంకా ముందు ముందు తప్పకుండా ఒక 2-3 సార్లు ట్రై చేసి పర్ఫెక్ట్గా కుదిరినప్పుడు మాత్రం ఈ రెసిపీని కూడా షేర్ చేస్తాను. అదేంటో ఇప్పుడు చూసేయండి. అట్టర్ ఫ్లాప్ అయిన రెసిపీ ఏంటంటే చాకోబార్ ఐస్ క్రీమ్ అండి. చూసారు కదా, వీడియో చూస్తే అర్థమవుతుంది కదా, చాకోబార్ ఐస్ క్రీమ్ అనేది చేసినప్పుడు ఇలా వచ్చిందండి. ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ రెసిపీని కూడా కంప్లీట్గా క్లియర్గా రెసిపీని షేర్ చేస్తున్నానండి. నేను చేసిన దాంట్లో ఎందులో పొరపాటు అయిందో మీరే చూసి నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దీనికి ఎంత కష్టపడ్డానో మీరే చూడండి. చూసి నేను దేంట్లో పొరపాటు చేశాను కూడా వీలైతే కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. దీనికి వాయిస్ ఇవ్వకుండా ఓన్లీ మ్యూజిక్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, బోర్ కొడుతున్న వాళ్ళు స్కిప్ చేయండి. కానీ లాస్ట్కి మాత్రం బోల్డని విషయాలు షేర్ చేశాను కాబట్టి చివరిలో అయినా కంపల్సరీగా చూసేయండి. చూసారు కదండి, చాకోబార్ ఐస్ క్రీమ్కు నేను ఇంతగా కష్టపడ్డా అది కరెక్ట్ రిజల్ట్ అనేది రాలేదండి. ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా గట్టిగా సెట్ అయింది, కానీ ఇలా మెల్ట్ అయిన చాక్లెట్లో డిప్ చేస్తే ఐస్ క్రీమ్కి అనేది ఈ చాక్లెట్ సరిగ్గా పట్టుకోలేదండి. ఇలా అందులో చాక్లెట్లో పెట్టగానే అది విడిపోవడము అలా జరిగింది. మరి దేంట్లో మిస్టేక్ జరిగిందో తెలియదు. ఒక్కొక్కసారి ఇలా ఎంతో కష్టపడి చేసిన రెసిపీస్ సరిగా రాకపోతే చాలా బాధ అనిపిస్తుందండి. దాంట్లో మనీ లాస్ అయ్యామన్న కంటే మనం కష్టం పడింది మీలాంటి సబ్స్క్రైబర్స్కి షేర్ చేయలేకపోయాను అనే ఒక చిన్న వెల్తీ ఉంటుంది. కానీ ఇప్పటికైతే నేను మళ్ళీ చాకోబార్ను నెక్స్ట్ టైం ట్రై చేయలేదండి. తప్పకుండా ఆ రెసిపీని కూడా ట్రై చేసి కరెక్ట్గా కుదిరేదాకా ట్రై చేస్తాను. ఎప్పుడైతే పర్ఫెక్ట్గా కుదురుతుందో అప్పుడే షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా బోర్ కొడితే సారీ అండి. ఎందుకంటే మా పైన ఎంతో నమ్మకం పెట్టుకొని మీరు వీడియోస్ను రెగ్యులర్గా చూసేవాళ్ళు ఉంటారు, ట్రై చేసేవారు ఉంటారు. వాళ్ళకి ఫెయిల్ అయితే ఎంత బాధ అనిపిస్తుందో నాకు తెలుసండి. ఎందుకంటే నేను కూడా అలాంటి ఫీలింగ్స్ని అనుభవించాను కాబట్టి అలాంటిది మీరు కూడా చేయకూడదని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ని మీకు షేర్ చేశాను. మరి నా రెసిపీస్ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది, దాన్ని ఒక్కసారి టచ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టేయండి. అలా చేయడం వల్ల ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతేకాదండి, మీకు ఇంకా ఏమైనా కొత్త వెరైటీస్ కానీ, ట్రెడిషనల్ రెసిపీస్ కానీ, స్నాక్ ఐటమ్స్ కానీ అలాంటివి ఇంకా ఏమైనా కావాలంటే తప్పకుండా నేను కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. 100% ట్రై చేసి ఆ రెసిపీని కూడా షేర్ చేస్తాను. చూసారు కదండి, మీరు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయలేమండి. ఎందుకంటే ఆ రెసిపీ కరెక్ట్గా ఉంటేనే మీతో షేర్ చేసుకోగలుగుతున్నాము. దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ను ఈ వీడియోలో మీకు ముందుకు తీసుకొచ్చాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మంచి రెసిపీస్ చూడాలనుకుంటే వెంటనే శ్రీహర్ష కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టేయండి. అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.